ఇప్పుడు వైసీపీ పెట్టినప్పటి నుంచి ఒక పార్టీ సీనియర్ నేతగా జగన్ గారికి సన్నిహితుడుగా మీరు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. కానీ ఈ ఓటమికి ఏమిటి కారణాలు సార్? ఇప్పుడు మీరు అంత బంపర్ మెజారిటీతో గెలిచి వైజ్ నాట్ 175 అనే కాన్ఫిడెన్స్తో ఉన్న మీరు అంటే మీ పార్టీ ఈసారి ఎందుకు ఇంతగా ఘోరంగా ఓడిపోయింది? ఇప్పుడు జనరల్గా నేను ఇదివరకు చెప్పినట్టు గెలుపు ఓటములు సహజం. సో కానీ ఇంత ఓటం అంటే 40% ఓట్ షేర్ వచ్చింది. 40% ఓట్ షేర్ రావడమే కాకుండా 4 ఎంపీలు కూడా గెలిచారు. మీరు ఇదే తెలుగుదేశం పార్టీని మీరు తీసుకోండి. వాళ్ళు పోయినసారి వాళ్ళకి వచ్చింది 3 ఎంపీలు, ఈసారి మాకు 4 వచ్చాయి. అంటే ఓటమి అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఒక డెసిసివ్ ఓటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వేస్తే ఇటన్నా లేకపోతే అటన్నా క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఏపీ ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళు అంటే ఈసారి వీళ్ళని ఎన్నుకోవాలి లేకపోతే ఈసారి వీళ్ళని ఎన్నుకోవాలనే ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చే పద్ధతి ఉంది కాబట్టి అంత డిఫరెన్స్ కనపడుతూ ఉంది. సో డెఫినెట్గా ఇది ఏదో మేము కుంగిపోయే పూర్తిగా ఇబ్బంది పడిపోవాల్సిన రిజల్ట్ అయితే కాదు. డెఫినెట్గా వీల్ పికప్. సో కొన్ని పాజిటివ్ ఓటంలో కూడా కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. సో మేము కరెక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ టీం ఉంది, ఒక మ్యాచ్ ఓడిపోతుంది, ఒక మ్యాచ్ గెలుస్తుంది, అదే టీం ఉంటుంది. టీం మెంబర్స్ అందరూ పొరపాటు చేశారు అనేది కాదు కదా. అంటే అట్లా కాదు, మీరు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి మీరు ఏ దశలోనూ మీ పార్టీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని గుర్తించలేకపోవడము లేదా గుర్తించడానికి నిరాకరించడము కారణాలని జనం అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటమి అనేది ఒప్పుకోవాల్సిన అంశం. సో గెలుపుని మేము ఎంతగా 19లో గెలుపు మేము ఎంత క్రెడిట్ తీసుకున్నామో ఓటమికి కూడా మేమందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో గెలుపులో అందరూ మా పాత్ర ఉందంటారు, ఓటంలో కూడా అందరి పాత్ర ఉంది. సో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే మనం ఇది చేయాల్సిన పడలేదు. ఆయన అవకాశాలు ఇచ్చారు, మాకు అన్ని విధాలా సపోర్ట్ చేశారు. మేము గెలుచుకోవాలి, మేము వర్క్ చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చారు. మాకు ఇచ్చిన 7 అసెంబ్లీలో 3 గెలవగలిగినాం. సో డెఫినెట్గా 4 చోట్ల నేను కూడా 4 ఎమ్మెల్యేలు గెలవలేదంటే అది నా ఓటమిగా కూడా నేను భావిస్తాను. వీటన్నిటిలో కూడా మీరు చెప్పినట్లు డెఫినెట్గా మేము కరెక్షన్స్ చేసుకోవాలి. మేము డెఫినెట్గా ఆ కరెక్షన్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పూర్తిగా పాలిటిక్స్ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో కరెక్షన్స్ అనేటివి ఎవరైనా ఇప్పుడు పొరపాట్లు అనేటివి డెఫినెట్గా ఒక పొలిటికల్ పోయినప్పుడు కొన్ని జరుగుతాయి. అవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకుంటాం డెఫినెట్గా. ఈ రాబో రోజుల్లో వీ విల్ కమ్ అవుట్ బెటర్ అండ్ స్ట్రాంగర్. అయితే ఈ ఓటమికి కారణాలు చాలామంది చెప్పుకోవడం మీ దృష్టికి కూడా వచ్చింటాయి. మైన్స్, శాండు, ల్యాండు, లిక్కరు ఇలా ప్రధాన కారణాలు చెప్తున్నారు. చాలా కారణాలు ఉండొచ్చు కూడా. ఈ ప్రధాన కారణాల్లో మీరు కానీ మీ కుటుంబం పేరు కానీ ప్రముఖంగా విమర్శలకు గురి కావడమో లేదా ఆరోపణలకు గురి కావడమో జరిగింది. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాదాపు మా నాన్నగారు 10 ఎలక్షన్స్ పోటీ చేశారు. 26 ఏళ్ళ వయసు నుంచి 10 ఎలక్షన్స్ పోటీ చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, మీకు కూడా అంత ఉంటుంది. ఎవరైనా కానీ ఈ 10 ఎలక్షన్స్లో ఎవరి దగ్గరన్నా ₹1 పార్టీ ఫండ్ తీసుకున్నా, ఈరోజు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ ఎలక్షన్ కూడా ₹1 పార్టీ ఫండ్ తీసుకోలేదు. మేము ఎక్కడ కూడా కరప్షన్ చేయలేదు. మేము కష్టపడి మా వ్యాపారాలు చేసాము. వ్యాపారాలు అనేది అధికారంలో లేనప్పుడే ఎక్కువ గ్రో అయినాం, ఎక్కువ ఫోకస్ చేయగలిగినాము. సో మాకు ఒక మంచి వ్యాపారం ఉంది, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. మేము ఒక ఆంధ్రాలో అతి తక్కువ వ్యాపారాలు ఉండేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో కానీ జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ ఒక స్టేజ్కు వచ్చినాం పర్సనల్గా. సో మేము డెఫినెట్గా పాలిటిక్స్ పైన అయితే బతకం. సో ఇక్కడ ఏంటి మీరు ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారో, ఇప్పుడు ఏమీ లేని దానికి 1,00,00,000 కోట్లు అన్నారు. ప్రూవ్ చేయాలంటే ఏమీ ఉండదు. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉండే స్ట్రాంగ్ లీడర్స్ అందరినీ కూడా ఏదో విధంగా మానసికంగా కానీ లేకపోతే వాళ్ళ ఇమేజ్ డెంట్ చేయాలి, పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఒక అన్నిటికీ నోటుకు వచ్చినట్లు 1,000 ఎకరాలు అని చెప్పడము, లేకపోతే మైనింగ్లో దోచేశారట ఇంకోటి. ఈరోజు వాళ్ళకి అధికారం ఉంది, అది సీక్రెట్గా ఏముండదు. అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ప్రూవ్ చేయమంటే ఎక్కడ కూడా ప్రూవ్ చేయరు. సో ఏదో ఒక బుడత కొట్టే కార్యక్రమం, ఏదో ఒక ఇది పెట్టి ఏదో పలానా చోట పలానా జరిగింది, ఏదో పలానా చోట ఉందని ఎక్కడన్నా ప్రూవ్ చేయాలి కదా. ఏదో ఎక్కడో కూడా ఎటువంటి ఇది లేకుండా
ఒక దుమ్ము కొట్టే కార్యక్రమం, ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం నాయకులు తీసుకున్నారు. సో దాన్ని అదే విధంగా క్యారీ చేసి ఈరోజు అధికారం వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా మళ్ళీ కూడా వాటిని ఎందుకు క్యారీ చేస్తున్నారంటే మెయిన్ ఎలక్షన్ ప్రామిసెస్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన బలమో బలహీనతో మనకు తెలియదు, ఉండేది కరెక్ట్గా చెప్తారు, ఒక్క మాట తప్పు చెప్పరు. ఏదో నేను ఇవే చేయగలుగుతాను మేనిఫెస్టోలో, ఇంతకన్నా సాధ్యపడదు, నేను ఇంతే చేస్తాను అని చెప్పి డ్యామేజ్ అయిన పరిస్థితి ఈరోజు. అది మంచి జరిగిందా చెడ్డ జరిగిందా, నిజం చెప్పడం మంచిదే, కానీ ఎలక్షన్లో చూస్తే ఈరోజు డ్యామేజ్ అయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను అన్ని ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇస్తాను, ప్రతి మహిళకి ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను, నోటుకు వచ్చింది అన్నీ చెప్పారు. ఈరోజు నిర్మమాటంగా నేను చేయలేను, పెన్షన్ ఏదో కొద్దిగా ఇచ్చారు కానీ మిగతాటివి నేను ఏది చేయలేను అన్నారు. ఇవన్నీ ఎలా డైవర్ట్ చేయాలి, అపోజిషన్ ఎలా తీసుకురాకుండా అంటే ఏదో జరిగింది అని తీసుకొచ్చి ఏదో డ్యామేజ్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి ఈరోజు చేసే కార్యక్రమం చేస్తున్నారు.